ఈ సాయిల్ ని ఎప్పుడు కూడా మనం కన్సర్వ్ చేసుకోవాలనేది దీని ముఖ్య ఉద్దేశం. అంటే మాయిశ్చర్ ఏదైతే సాయిల్ లో ఉంటుందో దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫెర్టిలైజర్స్ యూసేజ్ తగ్గించాలి, పెస్టిసైడ్స్ యూసేజ్ తగ్గించి న్యాచురల్ గా అవైలబుల్ గా ఉన్న ప్రకృతిలోని ఏదైతే ఈ ద్రవ పదార్థాలు ఉంటాయి వీటిని ఉపయోగించి మన సాయిల్ ని ఎలా ఫెర్టైల్ చేసుకోవాలి అనేది బేసిక్ గా కాన్సెప్ట్ ఆఫ్ దిస్ న్యాచురల్ ఫార్మింగ్. అంటే కెమికల్ యూసేజ్ బాగా తగ్గించాలి. సో మనం కెమికల్ యూజ్ చేస్తే ఆ పెస్టిసైడ్స్ రూపంలో అయినా ఫెర్టిలైజర్స్ రూపంలో అయినా అది ఫుడ్ చైన్ లో ఇన్కార్పొరేట్ అయ్యి ఇట్ విల్ ట్రాన్స్మైగ్రేట్ అట్ డిఫరెంట్ లెవెల్స్. ఫుడ్ చైన్ లో మనకి తెలుసు కదా, అంటే మనం తినే వెజిటబుల్స్ ఫ్రూట్స్ లో కూడా ఫైనల్ గా ట్రేసెస్ ఆఫ్ దట్ కెమికల్స్ ఇంకా ఉండిపోతాయి. సో మన ఆరోగ్యానికి మంచిది కాదు, అట్ ద సేమ్ టైం సాయిల్ కూడా చాలా హానికరంగా అవుతుంది. సో ఏదైతే యూజ్ చేసామో తర్వాత మళ్ళీ రిజ్యూమినేట్ అవ్వకుండా మళ్ళీ ఇంకో క్రాప్ వేసి సాయిల్ సారం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. సో దీనికోసం ZBNF అనేది ఒక సస్టైనబుల్ మోడల్ ఆఫ్ అగ్రికల్చర్. దీన్ని అలవాటు చేసుకోవాలి. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. సో సీడ్ వేసే దగ్గర నుంచి సీడ్ వేయకముందు సాయిల్ ప్రిపరేషన్ దగ్గర నుంచి అంతా ప్రోటోకాల్ ఉంటుంది. దాని ప్రకారం ఎలా చేయాలి అనేది ముందు వాళ్ళకి కొంచెం రైతులకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత సస్టైన్ చేయడానికి వాళ్ళకి కొంచెం మోటివేషన్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. తర్వాత యాక్షన్ ప్లాన్ ముందు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేయించాలి. తర్వాత కాన్సెప్ట్స్ మీద మండల లెవెల్లో ట్రైనింగ్స్ ఇవ్వాలి. డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ZBNF, ఎనీ టైమ్ మనీ మోడల్, అంటే రైతు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కూడా ఇది సస్టైన్ అయ్యే విధంగా ఎలాగే ZBNF ని మనం ఫీల్డ్ లెవెల్ గ్రాస్ రూట్ లెవెల్ వరకు తీసుకెళ్లి ప్రమోట్ చేయగలం అనేది ఇప్పుడు డిస్కస్ చేసి ఒక మంచి యాక్షన్ ప్లాన్ 24-25కి ప్రిపేర్ చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న వేరియస్ డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్ అందరూ ఉన్నారు. సో బ్రెయిన్ స్టార్మ్ చేసి ఆల్రెడీ దిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ప్రాజెక్ట్ అండ్ దాన్ని వ్యాలిడేట్ చేయడం అనేది కూడా ఇప్పుడు చాలా అవసరం. బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ కింద దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్టెప్ బై స్టెప్ చూపిస్తారు, ఎలా చూస్తారు. అలాగే DLPC మార్క్ఫెడ్ వచ్చారా, DM మార్క్ఫెడ్ కూడా వచ్చారు. బెంగాల్